10 సంవత్సరాలు మంచిగానే పంటలు కూడా మంచిగానే పండినాయి. మాకు కూడా మంచిగానే సౌకర్యం ఉంది. కేసీఆర్ నీళ్ళు కూడా వచ్చేది అప్పుడు తాగడానికి. ఆ నీళ్ళు కూడా లేదు, కాలువ నీళ్ళు లేదు. ఉన్న పొలాలంతా ఎండిపోయినాయి. వారానికి ఇడిచి పెడతాం, నెలకి ఇడిచి పెడతాం అని నాట్లు పెట్టుకున్నాం. నాట్లు ఉన్న కొద్దిగా నీళ్ళు తక్కువ ఉన్నట్టు ఆ బోర్ల నీళ్ళు కూడా తగ్గుతున్నాయి. అప్పుడు మేము మా వాళ్ళు మా చిన్నగారకుంటల నుంచి ఒక 2 ట్యాటర్లు 3 ట్యాటర్లు నిండా జనాలు పోయి మోతియా మండలం కాడికి పోయి ఆ గేట్లు మూసేసిర్రేమో, ఆ గేట్లైనా చూసొద్దామని పోయిర్రు. మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధర్నా కూడా చేసినాం. అయినా అది పట్టించుకోలే. రేవంత్ రెడ్డి సారు పట్టించుకోక మళ్ళా మనకు జగదీష్ రెడ్డి సార్ కూడా పిలిచినాం. మాది ఈ పరిస్థితి సార్, నువ్వు ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాం, కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ ఘోరంగా చేతిలో వచ్చిన పంటలు కూడా పోయినాయి అని చూపించడానికి ఆ సార్ కూడా ఎకతాళి డ్రామాలు అంటుర్రు సార్. అది డ్రామాలు ఉంటే అంతగా డౌట్ వస్తే రేవంత్ రెడ్డి సార్కి వాళ్ళు వచ్చి మన జగదీష్ రెడ్డి సార్ వచ్చి ఎట్లా చూసిపోయిండో అలాగనే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వచ్చి చూసిపోతే అదే చాలు సార్. అంటే ఇప్పుడు మీ గిరిజనులకు పట్టా భూములు అంటే పోడు భూములకు పట్టలు గిడిస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి 15 నెలల అధికారంలోకి వచ్చి అది పట్టలు ఇచ్చిందా? ఏమి ఇయ్యలే సార్, పోడు భూములు ఏమి ఇయ్యలే. రైతు బంధు కూడా సగం కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలే. అసలు ఉన్న 1 ఎకరం ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు అవి పడ్డాయి, కానీ పెద్దగా ఉన్న వాళ్ళకు కూడా ఏం పడలే. రుణమాఫీ చేస్తా అన్నాడు, అది కూడా చేయలే. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అసలు చావడానికి వచ్చినట్టు ఉన్నాం మేము. ఆ పరిస్థితి అంత ఘోరం. అదే జగదీష్ రెడ్డి సార్ వస్తే అసలు నెలకు 15 రోజులకో వచ్చి చూసిపోయేటోడు. జగదీష్ రెడ్డి సారు కాలువ ఇచ్చిండు. కాలువ ఇయ్యంగానే ఉన్న శిలకలు కూడా దిగదోలిచ్చి నాటు పెట్టించుకున్నాం. మంచిగా పొలాలు పెట్టుకొని పైరు అయితే మంచిగానే వెళ్ళింది, చేతిలో వచ్చినాయి ఆ పంటలు. గాని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంత తేర్లు వాళ్ళకి చెప్పకుండా మేము చెప్పుకోకుండా అది చూసే పరిస్థితి లేక మందు తాగి చచ్చినట్టు అనిపిస్తుంది. పిల్లలు 2, మాకు ఒక బిడ్డ ఒక బాబు. మాకు ఉన్న భూములు కూడా పెద్దగా లేవు సార్, ఉన్న ఒక 20 గుంటలే. గాని ఆ ఉన్న స్థలానికి కూడా ఇల్లు ఇస్తా అన్నాడు. ఉన్న స్థలానికి ఇల్లు ఇస్తా అన్నాడు. మహిళ వాళ్ళకు 2500 ఇస్తా అన్నాడు. గాని 100 ఆ 2500 గాని 1000 రూపాయలు ఇచ్చేటోడు కూడా లేరు. ఉన్న స్థలానికి ఇల్లు కూడా ఇయ్యే పరిస్థితిలో లేడు. అదే కేసీఆర్ ప్రభుత్వం మన వస్తే ఇంకా బాగుండు. ఇవన్నీ చెప్పి మాటలే చెప్పే ఉండిపోయిండు, కానీ ఒక్క పని కూడా చేయలే. ఇంత ఘోరంగా ఎప్పుడు ఈ పరిస్థితి రాలే. ఎన్నడూ ఎక్కలే ఆ ఫ్రీ బస్సు. వేస్ట్. ఆయన జాబ్ ఉన్నోళ్ళకే మేలు, మనకు రైతు ఉన్నోళ్ళకు ఎప్పుడో ఒకసారి పోతాం. వచ్చినా పోయినా కూడా మనకు ఆ బస్సులు కూడా ఎక్కే పరిస్థితిలో లేవు. ఎప్పుడో ఒకసారి బస్సు నిండా వస్తుంది, ఆటో ఎక్కైనా పోతున్నాం. ఏం చేయాలి? వాళ్ళు ఉన్న జాబుల వాళ్ళకే మేలు. లోకల్ గింత దూరం ఉన్నా కూడా లోకల్ బస్ ఎక్కి పోతుర్రు. కానీ ఏం సుఖం సార్ అది. తెల్ల కాగిత ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు పెట్టినా బాగుండు, లేనోళ్ళకు. కానీ వాళ్ళకే జాబ్ ఉన్న వాళ్ళకే మేలు అవుతుంది, మాకేం లేదు సార్. ఉన్న ఈ కౌలుకి చేసిన పొలాలు కూడా ఎండిపోయినాయి, అవి కూడా ఎండిపోయినాయి సార్. అది ఉన్న పొలం, ఇంటి పొలం ఉన్నా దుఃఖం ఉండకపోయేది. అది కౌలుకు చేసి వాళ్ళు రేపు కౌలు అడుగుతారు, దానికి పెట్టుబడి నాటు పెట్టిన వాళ్ళకు కూలీ డబ్బులు అవి మాకు లక్షలు అయినాయి సార్. 10 ఎకరాలకి మీరే ఆలోచించుకోరి ఎంత పెట్టుబడి అవుతుందో. 50,000 10 ఎకరానికి 50,000 చూసుకో సార్. దాని మందం కూడా లేదు మాకు.
దాని బదులు ఒక మందు డబ్బి తెచ్చి అయినా తాగి చస్తే మంచిగా అనిపిస్తుంది సార్. అట్లా ఉన్నాం, ఆ పరిస్థితిలో ఉన్నాం సార్. ఓకే రైట్. బియా ఏం పేరు నీ పేరు? జరావత్ కిషన్ సార్. జరావత్ కిషన్. జరావత్ కిషన్. ఓకే. 15 ఎకరాలు చేసిన సార్ కౌలుకు. 15 ఎకరాలు కౌలు, 4 ఎకరాలు నా సొంతాంది. 15 ఎకరాలు కౌలుకు. 15 ఎకరాలు కౌలు ఏం కట్టాలి సార్ ఇప్పుడు నేను? ఏం కట్టను ఇప్పుడు, ఏం చేయను. మళ్ళీ పెళ్లి పెట్టుకున్న బుజ్జికి. ఇప్పుడు బుజ్జి పెళ్లి చేయనా, ఆయన కౌలు కట్టినా, మందు తాగి సావనా నేను? ఎందుకు మందు తాగి చేస్తావు? ఏం సార్ ఇది? ఈ పంట ఏది? పంట చేతికి రాలే, పంట చేతికి రాలేదు. అప్పులో తాగుతారు సార్. ఇప్పుడు అప్పులో లాగట్లేదు. ఇటు పెళ్లి పెట్టుకున్నా, 15 ఎకరాలు పొలం చేస్తే ఆయన కౌలు కట్టాలి. ఇప్పుడు ఏం తెచ్చి కట్టిన సార్? నీళ్ళు లేక, నీళ్ళు అసలే రావు మీకు అని ఒక మాట అన్నట్టయితే మేము కౌలు జోలిపోపోదాం, ఇంటి దాన్ని పెట్టుకోపోదాం, యాన్న బిచ్చమని అడుగుని తిందాం. అంటే ఇప్పుడు ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి రావాల్సి ఉండేనే? శ్రీరామసాగర్ నీళ్ళు రావాలి మాకు. ఇన్నాళ్ళు వచ్చినాయి, కేసీఆర్ ప్రభుత్వంలో ఫుల్గా వచ్చినాయి మాకు నీళ్లు. ఇంటికాడ పండుకున్నాం. మీకు జమ్ము పుట్టిస్తా అన్నట్టుగా జమ్ము పుట్టించిండు, చూపించిండు మమ్మల్ని. జమ్ము పుట్టించిండు మమ్మల్ని. ఈ సంవత్సరం ఎందుకు మరి ఇంత కక్ష ఎందుకు పట్టిరు మా మీద? ఏమిటికి పట్టిరు? మేము ఓటేయలేదా? మీ ఏం చేయలేదు నీకు? మేము ఏ లేదా నేను ఒప్పుకుంటాం. అట్లనే అనుకో. అది లేదు. చెప్పు పెద్ద మనిషి, నీ పేరేం పేరు? ఏంది మరి ఇట్లా కూర్చున్నావు పొలం కాడ దీవరంగా వచ్చి కూర్చుంటున్నావు? ఎందుకు ఇట్లా నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు? ఎందుకు బాధపడవలసి వచ్చింది? బాధ అంటే ఏముంది, పెళ్ళం పిల్లలు అమ్ముకొని దేశాల మీదుగా గుట్టలు రాళ్ళు అమ్మడి చెట్లు శామలు తిని బతుకుతాం సార్. ఏం చేస్తాం? మేము ఓటు వేయటమే మా బుద్ధి ఒక పని. ఓట్లు వేయటమే మా బుద్ధి ఒక పని. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నడైనా మాకు స్వతంత్రగా ఎన్నడైనా కంటికి నిద్ర లేదు. మా కంటికి నిద్ర లేదు. నైట్ అనగా పగులు అనగా పాములు తేళ్లు అన్ని ఉన్న తెల్లవారు బావుల కాడ పంతున్నాం. రాత్రి నైటు 3 పోయినా, 3 పోతే ఇప్పుడు అన్నాన్ని పోతున్నాం. ఇప్పుడు టైం ఎంత అయింది మీరే చూసుకోండి. ఇప్పుడు టైం ఎంత అయింది? 1 అయింది. 1 తనకు అన్నం తిని కూడా ఏ రైతు ఉంటుండు? నేను ఉంటున్నా. మరి ఎందుకు ఉంటున్నా? ఆడ కౌలు 1 కాదు 2 కాదు 16 ఎకరాలు పొలం చేస్తే 16 ఎకరాలు అంటే 4 ఎకరాలు పోయింది. ఎందుకు పోయింది? నీళ్ళు లేక అండి, నీళ్ళు లేక పోయింది. ఎక్కడి నుంచి రావాల్సి? మాకు శ్రీరామసాగర్ నుంచి నీళ్ళు రావాలి. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అన్ని జమ్ములు, నా బండి అలా నుంచి నా సొంత టారు కిరాయి, నేను కౌలు పొలం చేసినవని కూడా నేను టార్ తెచ్చుకొని ఒకయ మడ్డ గుడిసి ఆయన పేరు మీద బండి తెచ్చుకొని ఆ బండి అప్పు కూడా తీరట్లేదు. ఆయన డబ్బులు కట్టని ఆయన మాట్లాడతారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అసలు పేదోళ్ళకే కష్టాలు ఉన్నాయి అంటే, చిన్నకారు సన్నకారు రైతులకు అసలే కష్టాలు ఉన్నాయి. రైతు భరోసా పైసలు కూడా వేసినాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మళ్ళీ అందులో ఈ గిరిజనులకు అయితే, ఎస్టీలకు అయితే అసలే ఇబ్బందులు ఉన్నాయి. అలా కోడి భూముల పట్టలు కూడా ఇస్తామని చెప్పేసింది ప్రభుత్వం. మరి అలాంటిది జరుగుతుందా? ఎక్కడ లేదండి. మాకు ఒక్క క్షణం ఎక్కడైనా ఒక పైసా బంధు మాకు వాళ్ళు ఇల్లు ఇవ్వటం తెలియదు, మనకు రేషన్ కార్డు ఇవ్వటం తెలియదు, పట్ట బొక్కులు ఇవ్వటం తెలియదు. పూర్తిగా భూమిలోనికి 12,000 రూపాయలు ఇస్తాను. కారు 12,000 ఇస్తాను. ఆ 12,000 రూపాయలు అంటే 10 పైసల బిల్ల కూడా మాకు ఇవ్వట్లేదు. ఏం లేదంటున్నావుగా ఏం లేదు సారు. మేము వరి గడ్డియో ఇది మనం పచ్చి గడ్డియో నవ్వులి బతాం, అడవులలో బతాం. మరి అంతే. మరి విశేషత ఉంది. ఇగో ఈ పార్టీ నాయకులు ఇగో ఇట్లాంటి పని మమ్మల్ని. మీరు చిన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పాలన చూసినావు, పెద్ద మనిషి నువ్వు. మళ్ళా ఇప్పుడు చూస్తున్నావు, 10 ఏళ్ల తర్వాత మళ్ళా చూస్తున్నావు. ఎట్లా అనిపిస్తుంది? ఇంకోటి, నేను పుట్టిన కానించి కాంగ్రెస్ నేను ఇంతవరకు దేనికైనా ఆశ అయిపోలే. జగదీష్ రెడ్డి కేసీఆర్ 10 సంవత్సరాలు పాలన వెళ్ళిండు. నేను ఓటేయలే, అబద్ధాలను ఓటేయలే. కాంగ్రెస్ గా ఓటేసిన, ఇప్పటికైనా కాంగ్రెస్ గా ఓటేసిన. ఏంది ఏమన్నాడు? ఇల్లు లేడానికి ఇల్లు ఇస్తా, కూలీ రైతులకు 12,000 ఇస్తా, అసలు పూర్తిగా అసలు లేలోనికి నెలకి ఇంత ఇస్తున్నాడు. అది లేదు ఇది లేదు. నేను 16 ఎకరాలు పొలం చేస్తే 4 ఎకరాలు పొలం పోయింది. చూడాలి, మాట ఇచ్చి మాట తప్పితే ఏమంటారు గ్రామాలలో? ఏమంటారు అంటే మమ్మల్ని వాళ్ళు తిడతారు, కొడతారు, మాట్లాడతారు. ఆ మాట్లాడిన పడాలని వాళ్ళకి లేదుగా. ఆ అవకాశం వాళ్ళకి లేదు కండి. వాళ్ళకి ఎట్లా ఉంటది? ఉండదు. మళ్ళీ రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. చెప్పు మెడ కడతాం, చెప్పు మెడ కడతాం,
చెప్పు మెడ కడతాం ఖచ్చితంగా. ఎవరికి మమ్మల్ని వచ్చి ఓటు అడిగిన వానికి వచ్చి అంటే అందరు అన్ని పార్టీలు అడుగుతారు, మీరు ప్రజాస్వామ్య దేశంలో మాకు ఎవరో ముంచుండో బాగానే కడతాం. అంటే ఎవరు కాంగ్రెస్ వాడిని కడతాం ఈసారి ఖచ్చితంగా. కాంగ్రెస్ వాడిని చెప్పు మెడ కడతాం. అంతే. నువ్వు కాంగ్రెస్ పార్టీ, నువ్వు కాంగ్రెస్ నేను వస్తాం కాంగ్రెస్ వాడిని ఇవాళ నుంచి బరాబర్ నేను చెప్తున్నాగా. ఈ పొలంలో ఉండి కన్నతల్లిలో నేను చెప్తున్నా ఖచ్చితంగా మారుతున్నాయి ఈసారి. ఎక్కడ ఎక్కడ నేను జగదీష్ ఓటేస్తా ఈసారి. జగదీశ్వర్ రెడ్డి అంటే టీఆర్ఎస్ కు ఓటేస్తా ఈసారి. అంతేనా? బీఆర్ఎస్ చెప్పిన మాట నిలబెట్టుకోనని వాళ్ళను మీరు పెద్ద మనిషి, మీరు ఊర్లలో ఏం మాట్లాంటారు? చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి అని చెప్తారు కదా. ఇప్పుడు నువ్వు వచ్చి ఒక మాట మాట్లాడినావు, ప్రతి ఒక్కటి ఇస్తానన్నావు, దాన్ని ఆ మాట మేము కట్టుబడి ఉన్నాం. నీకు ఓటేసినావు, మాకు ఏం బాగా పెట్టినావా? మాకు ఏం బాగా పెట్టలేను. చెప్పు నాయక్, నీ పేరు ఏం పేరు? బలరాం సార్. బలరాం. అది రైతు బంధు అవసరం లేదు మాకు, ఏది అవసరం లేదు. కొద్ది నీళ్ళు ఇస్తే మాకు, నీళ్ళు ఇస్తే కొద్ది బాగుపడుగా, పంట మండుగా, ఒక 50 పెట్టుబడి మాకు ఏమి లేకుండా ఎండిపోయాయి. ఇక మేము ఎట్లా బతకాలే, దేని గురించి బతకాలే? ఇక మా పిల్లల అమ్మాలన్నా, ఎవరి పిల్లల అమ్మినా కూడా ఎవరు తీసుకుంటారు? కూలీలు తీసుకుంటారు. పెద్ద మాట అంటారా? ఇంత ప్రజాస్వామ్య దేశం నుండి మనకంటూ రాజ్యాంగం ఉన్నది, అట్లాంటి మాటలు మాట్లాడద్దు కదా. ఏదో పాలకులు తప్పు చేస్తే మనం ఎందుకు బాధపడాలి? అంతే అండి. ఇప్పుడు మేము బాధపడుతుంది దేనికి? ఈ పొలాలు ఎండిపోయాయి, ఇక ఎట్లా బతకాలి మేము? అప్పుడే రోజు వచ్చే అప్పుడు ఇంటికాడ కూర్చుంటారు. అప్పుడు దేని పొలం అమ్మి కట్టాలా? ఉన్న 2 3 ఒక ఎకరా మేము కూడా తీరలే అప్పు, ఏట అడ్డా అప్పు అవుతున్నాయి. అప్పు మా ఒడ్లు పెరుగుతూ ఉన్నాయి. ఈ పొలాలు పడితే వాళ్ళు ఇద్దాం అనుకున్నాం, అది లేదు ఇది తెలుస్తున్నాం. అయిపోయాయి, ఎట్లా బతకాలి మేము? ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు? 2 ఎకరాలు మొత్తం పోయిందండి. 2 ఎకరాలు ఏం లేదు, అసలు ఎండిపోయినాయి. గొర్రెలకు ఇచ్చిన 2 3 కొనలు మెప్పుతారు, గొర్రెలు మెప్పుతారు. మరి రేవంత్ రెడ్డి పాలనకు కేసీఆర్ పాలనకు తేడా అంటే? రేవంత్ రెడ్డి ఇది లేదు, కార్చి ఓటు వేసినాం. మేము కూడా పుట్టిన మా నాన్న పుట్టిన కాబట్టి మేము కార్చి ఓట్లు వేసాం. ఇక ఒక కార్చి ఇట్లా ముంచిపోయాయి. ఇక కేసీఆర్ వచ్చి పాపం బాగా ఇచ్చుడు, 10 సంవత్సరాలు ఉన్నాడు, నీళ్ళు ఇచ్చుడు, మంచిగా బతికినాం. ఆ నీళ్ళు ఇస్తారంటే మొత్తం పొలాలు వేసుకున్నాం. నాన్న పోయినాయి, ఏముందండి? ఏమి లేదు. మేము నాన్న బూట మా ఇక మందు తాగి సాగటం ఇక అంతే. ఇక